జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆ పార్టీకి చెందిన గూండాలు రౌడీలు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే దౌర్జన్యాలకు దిగారని అరాచకం సృష్టించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, అధికార కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని, హైదరాబాద్లో సీఈఓ సుదర్శన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావు తదితరులు పలుమార్లు కలిసి 20కి పైగా ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా కనీస స్పందన రాలేదని ఎంపీ రవిచంద్ర అన్నారు. కార్యకర్తలు, రౌడీలు పోలింగ్ స్టేషన్ల వద్దనే అరాచకాలకు దిగితే పోలీసులు వారిని అడ్డుకోకుండా వత్తాసు పలికారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ పక్కనే కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ఉండడం వల్లనే చట్టవిరుద్దమని ఎన్నికల సంఘానికి వివరించినా కూడా ఎటువంటి చర్య తీసుకోకపోవడం తీవ్ర విచారకరమన్నారు. రాష్ట్రంలో ఈ రోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఎన్నికలను సజావుగా జరిపించడంలో ఎన్నికల సంఘం ఫెయిల్ అయిందని అన్నారు. అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా పోలీసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తూ మొదటి నుంచి ఉదయం పోలింగ్ జరిగిన మొదటి గంట నుంచే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలింగ్ బూత్ల దగ్గర ఉండకుండా వాళ్ళని మాత్రమే ఎక్కువ మంది ఉండేటట్టు చేసి మా కార్యకర్తల్ని అక్కడ ఉండకుండా తరిమి కొట్టారు. చాలా దూరం తరిమి వాళ్ళని మాత్రం అక్కడ ఉండనిచ్చారు. వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ రౌడీల్ని, వాళ్ళ గూండాలందరినీ అక్కడ ఉంచి ఓటర్లను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలని మా కేటీఆర్ గారు దిశానిర్దేశించారు. ఎక్కడ చిన్న అల్లరి కూడా మన వైపు నుంచి జరగద్దు. వాళ్ళు ఒకవేళ ఏమైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా మీరు పక్కకు తప్పి సంయమనం పాటించాలి. డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ దానికి చాలా గొడవలకు దూరంగా ఉండే పార్టీ మనం కాబట్టి సంయమనం పాటించాలి అని చెప్పేసి 3 రోజుల నుంచి ఇలా జరుగుతుందని మాకు మా కార్యకర్తలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కేటీఆర్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా పొద్దున్న నుంచి చూస్తున్నాం ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ ఏజెంట్లు, మా వాళ్ళు దొంగ ఓట్లను ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం, పట్టుకునే ప్రయత్నం చేశారు. చాలా మంది కూడా పట్టుకున్నారు. చివరిగా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి బూత్ కూడా అభ్యర్థి ఇంటికి ఆనుకొనే ఉన్న బూత్. నిజానికి నిన్న హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అందరం పెట్టి జనరల్గా ఎలక్షన్ పోలింగ్కు 100 మీటర్ల దూరం తర్వాత ఉండాలి ఆఫీసులు కానీ, ఇల్లు కానీ వాళ్ళ అభ్యర్థికి గోడకు ఆనుకొనే ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనే ఉన్నటువంటి ఇంట్లో పోలింగ్ జరగడం తప్పని కూడా ఎలక్షన్ కమిషన్కి నిన్ననే రిపోర్ట్ చేయడం జరిగింది. అయినా అతి ఎక్కువ బూతులు అక్కడే జరిగింది ఎలక్షన్. మాకు డౌట్ ఉంది. మా సునీత గారు అన్ని తిప్పుకుంటూ వస్తే మధ్యాహ్నం నుంచే ఆవిడ గమనించింది ఇక్కడ తేడా జరుగుతుందని. ఆవిడ సాయంత్రం వచ్చి మేము అక్కడ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఏందని చెప్పేసి మా కార్యకర్త దీన్ని ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మా వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆల్రెడీ. దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఎక్కడికక్కడ గతంలో 15 నుంచి 20 అప్లికేషన్లు ఇచ్చాం, కంప్లైంట్లు ఇచ్చాం. ఢిల్లీలో మా ఎంపీలు ఇచ్చారు, మేము గతంలో ఇచ్చాం, ఇక్కడ కూడా ఇచ్చాం. ఏ ఒక్కదాని మీద కూడా యాక్షన్ అంటూ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్. నేనే దాదాపు 4-5 సార్లు పోయాను. హరీష్ రావు గారు వెళ్ళారు. అంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరం వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు మేమేమేమి అడిగినా సైలెంట్గా ఉండడం తప్ప, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికి వాళ్ళకి పనిచేసేది తప్ప న్యాయబద్ధంగా వాళ్ళు జరపలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదు కూడా. ఇది జరిగిన గొడవ. ఇలా దాన్ని నేను ఆపడం జరిగింది. సరే, ప్రజల ముందు పెట్టాం, మీడియా సాక్ష్యం మీరు చూసాం. డీజీపీ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ చెప్తాం. మా వాళ్ళు అప్పటికి ఎప్పుడో ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ కలవడం జరుగుతుంది, మెయిల్ చేయడం జరుగుతుంది. ఇది మీడియా సాక్షిగా మీరే చూశారు. ఎన్ని వందల మంది ఉన్నారు లోపల. అంత అవసరం ఏముంది? ఎలక్షన్ ఆ బూత్కి 100 మీటర్ల దూరం కూడా లేనటువంటి ఫంక్షన్ హాల్లో కొన్ని వందల మంది ఉండాల్సిన అవసరమే కదా. అన్ని దొంగ ఓట్లు గుట్టలు పట్టుకుంటున్నారు. ఇది జరిగింది.